ఆధార్ కార్డుదారులకు ముఖ్య గమనిక. ఆధార్లో మార్పులు చేర్పులు ఏవైనా ఉంటే ఉచితంగా చేసుకునేందుకు కేంద్రం గడువు ఇచ్చింది. అయితే ఆ గడువు ఈ ఏడాది మార్చి 14తో ముగుస్తుంది. ఈలోపే ఆధార్లో ఏవైనా మార్పులుంటే చేసుకోవాలి అని చెప్పేసి ఆధార్ ప్రతినిధులు కోరుతున్నారు. 2023 డిసెంబర్లో 3 నెలల పాటు పొడిగించబడ్డ ఉచిత ఆధార్ అప్డేట్ ఈ మార్చి 14, 2024కు ముగుస్తుంది. ఈ గడువు గతంలో చాలాసార్లు పొడిగించింది కేంద్రం. అయితే మార్చి 14 తర్వాత ఈ గడువు పొడిగిస్తుందా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఉచిత ఆధార్ అప్డేట్ గడువు వచ్చి గుర్తుపెట్టుకోండి మార్చి 14, 2024. ఇది చివరి పొడిగింపు అని అంటున్నారు. చూద్దాం. అయితే ఎవరు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు అంటే ఇప్పటికీ తమ ఆధార్ వివరాలను అప్డేట్ చెయ్యని వారు ఎవరైనా అప్డేట్ చేసుకోవాల్సిందే. మరి ఏ వివరాలని ఆధార్లో ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు అంటే పేరు, చిరునామా, మొబైల్ నెంబర్ వంటివి, జనాభా వివరాలు అలాంటివి మనం అప్డేట్ చేయొచ్చు. కానీ ఈ బయోమెట్రిక్ అంటే ఫింగర్ ప్రింట్, ఐరిస్ వీటికి సంబంధించిన అప్డేట్ ఉంటుందా, దానికోసం అయితే ఖచ్చితంగా మనం ఆధార్ సెంటర్కి వెళ్ళి తీరాల్సిందే. మార్చి 14 తర్వాత ఏం జరుగుతుంది మరి ఒకవేళ అప్డేట్ చేయకపోతే అంటే ఎంతో కొంత మనం చెల్లించి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్చి 14 వరకు అయితే ఉచితంగా చేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. ఇక ఇది చెయ్యాలంటే ఏం చేయాలి అంటే ఆధార్ యొక్క అధికారిక వెబ్సైట్ మనం వెళ్ళి మన సెక్యూరిటీ నెంబర్ను ఎంటర్ చేసి, అంటే ఓటీపీ వస్తుంది. మన ఫోన్ నెంబర్ సెక్యూరిటీ నెంబర్ ఎంటర్ చేస్తే, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఇచ్చిన తర్వాత ఆ అప్డేషన్ కోసం మనకు డెమోగ్రాఫిక్ లేదా డేటా ఆప్షన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి మనం ఏవేవైతే చేంజ్ చేయాలనుకుంటున్నామో, ఫోనా, మొబైల్ నెంబర్ అంటే మొబైల్ నెంబరా, పేరా, సో వాటికి సంబంధించి మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉచితంగా మార్చి 14 వరకు మాత్రం అప్డేట్ చేసుకోవచ్చు. అయితే ఇవి ఏవైతే మనం ఎంటర్ చేస్తామో వాటికి సంబంధించి ప్రూఫ్స్ని ఖచ్చితంగా మనం వీటిలో జత చేయాల్సి ఉంటుంది. ఆ ఫొటోస్ని, ఆ పత్రాలు ఏవైతే ఉంటాయో మనం మార్పు చేసినవి, సో వాటిని ఖచ్చితంగా అటాచ్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి.